మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సమగ్ర శ్రీ గురు చరిత్ర 3వ అధ్యాయమునందు విష్ణుదత్తుల వారి వృత్తాంతమును చర్చించుకుంటున్నాము. ఇక పూర్వసంచిక యందు బ్రహ్మరాక్షసుడు విష్ణుదత్తుని ఏ విధముగా ప్రార్థించినాడు అని తెలుసుకున్నాం. విష్ణుదత్తుల వారిని బ్రహ్మరాక్షసుడు ఏదైనా ఒక కోరిక కోరి నన్ను రుణ విముక్తుడిని చేయవలసింది అని ప్రార్థించినాడు. కోర్కెలంటేనే తెలియని ఆ అమాయక బ్రాహ్మణుడు ఎంత కాదని చెప్పినను మరీ బలవంతము చేయగా ఇంటిలోనికి వెళ్లి తన ధర్మపత్నికి ఈ విషయమంతటిని వివరించి సలహా కోరినాడు. ఆమె ఈయనకు తగిన ధర్మపత్ని అగుట చేత ఆమెకు కూడా ఏ కోరిక స్ఫురించలేదు. చివరిగా ఇరువురు ఎంతోసేపు కోర్కెల విషయమై చర్చించుకొనగా విష్ణుదత్తుని భార్య సుశీల తన భర్తతో ఈ విధముగా చెప్పినది. దేవతల వలనే రాక్షసులకు కూడా అద్భుతమైన శక్తులు మాయలు తెలిసి ఉంటాయి. అందువలన మీరు అతగాడిని మీ ఇష్టదైవమైన ఆ దత్త భగవానుని చూపమని అడగండి అని సలహా ఇచ్చినది. ఆమె మాట విని వెంటనే వెలుపలికి వచ్చి చూడగా చేతులు కట్టుకొని నిల్చున్న ఆ బ్రహ్మరాక్షసుని చూచి, నాయనా, నీకు అనుకూలమైన ఎడల నాకు దత్తప్రభువు దర్శనం చేయించు. నీ నుండి నేను ఆశించు ఉపకారము అదే అని అన్నాడు. ఆ మాట వినినంతనే ఒక్క ఉదుటున అయ్య బాబోయ్ అని పొలికేక పెట్టి ఎగిరి దూరంగా వెళ్ళిపోయాడు. ఇక ఇతని బాధ లేదు, ఏ కోరిక కోరనవసరం లేదు అని అనుకుంటూ విష్ణుదత్తుల వారు తిరిగి ఇంటిలోనికి వెళ్ళాలి అనుకుంటుండగా, మహాత్మా, నీవు అడిగిన వరం నాకే కాదు, సమస్త భూత ప్రేత పిశాచములు రాక్షసులకు కూడా భయమును కలిగించున్నదే. ఆయన పేరు వినడంతోనే మా పై ప్రాణములు పైనే పోతాయి. అటువంటి ఆయనని చూపించడం అంటే మాటలా అని అనుచు మరలా ఈ విధముగా అనినాడు. స్వామి మహామాయావి. ఆయనెప్పుడు ఏ రూపంతో సంచరించునో ఆయనకే ఎరుక. కాని ఆయన ఈ పరిసర ప్రాంతములలో ఎచ్చట సంచరించినను తప్పక దూరము నుండియే దర్శనం చేయిస్తాను. ఆయన దయ ఆపై నీ ప్రాప్తి అని అంతర్ధానమైపోయాడు. కాని అతను అంతర్ధాన మగుటకు ముందు 3 పర్యాయములు మాత్రమే చూపించెదను సుమా అని చెప్పినాడు. ఇప్పుడు విష్ణుదత్తుల వారి ప్రథమ పరీక్ష గురించి తెలుసుకుందాం. ఈ శ్రీ విష్ణుదత్తుల వారి జీవితం నిత్యానుష్ఠానములతో యథాప్రకారంగా గడుస్తున్నది. ఉన్నట్టుండి ఒకనాడు ఈ బ్రహ్మరాక్షసుడు పరుగున వచ్చి, విష్ణుదత్త రావయ్యా, నీవడిగిన స్వామి ఈ పరిసరములందే ఉన్నాడు, త్వరగా రా అని అన్నాడు. ఈ అధ్యాయ ప్రారంభమునందు ప్రస్తావించిన పరీక్షా ప్రకరణం ఆరంభం కాబోచున్నది. ఒక దత్తభక్తునిచే ఇవ్వబడిన భూతబలిని స్వీకరించుట వలన బ్రహ్మరాక్షసునిలో గల సహజ సిద్ధమైన క్రూరత్వం నశించి అతనిలో ఉదయించిన పరోపకార పరాయణత విష్ణుదత్తునిలో ఒక శుభేచ్ఛను కలిగించి తద్వారా గురుదర్శన కాంక్ష ప్రారంభమైనది. ఇచ్చట గమనించవలసిన విషయం ఏమనినా గురు పరీక్ష సాధకుని స్థాయిని బట్టి ఉండును. విష్ణుదత్తుడు ఒక నిష్ఠాగరిష్ఠుడైన సదాచార బ్రాహ్మణుడు. అతడిని అనుగ్రహించుటకు ముందు జరగవలసిన పరీక్ష ఆ స్థాయిని అనుసరించియే ఉండును. మరి ఆ పరీక్ష ఏ రీతి ఎందున్నదో చూచెదముగాక. రాక్షసుని పిలుపు విన్న విష్ణుదత్తుడు అతని వెంట బయల్దేరగా, ఏమండి, కమండలము తీసుకుని వెళ్ళండి అని సుశీలమ్మ చెప్పగా, అయ్యో వెనుకకు పిలిచావా అని అంటుండగా, మీరు వెనుకకు రావద్దు అని అంటూ ఆమె కమండలాన్ని అందించగా విష్ణుదత్తుడు బ్రహ్మరాక్షసుని వెంట తన ఆరాధ్య దైవమైన దత్తప్రభువును దర్శించుటకు ఆతృతతో బయలుదేరి వెళ్ళినాడు. ఆ రాక్షసుడు దుర్గంధముతో నిండిన జుగుప్సాకరమైన ఒక కసాయి దుకాణము వద్దకు తీసుకువెళ్ళినాడు. తన జీవిత పర్యంతము ఇన్ని సంవత్సరములలో ఇటువంటి వాతావరణమును గాని దుర్గంధ భరితమైన పరిసరములను గాని ఆయన చూడలేదు. ప్రపంచమున ఇటువంటి ప్రదేశములు కూడా ఉండునా అనేది దిగ్భ్రమాశ్చర్యములతో నుండగా బ్రహ్మరాక్షసుడు అచ్చటనున్న మాంసపు దుకాణము నుండి మాంసపు ముక్కలను అడుక్కొని తింటున్న ఒక పిచ్చివానిని చూపించి, ఓ బ్రాహ్మణోత్తమా, ఆ కనిపించు పిచ్చివాడే నీవు దర్శింపకోరిన స్వామివారు అని అన్నాడు. విష్ణుదత్తుడు అచ్చట కనబడుచున్న ఆకారమును తేరిపారా చూచినాడు. మహావికారమైన ఆకారము, చింపిరి జుట్టు, మెడలో రకరకాల పూసల మాలలు,
చేతిలో ఒక బెత్తము, పెద్దవైన ఎర్రటి అగ్నిగోళముల వంటి కళ్ళు, తాగి తాగి బయటికి వచ్చిన కనుగుడ్లు, ఒంటి నిండా కళ్ళు నురగ కారి తాగి తాగి తూలుతూ పడుతూ లేస్తూ తడబడు నడకతో ఉన్నాడు. అతని ఒంటి నిండా ఈగలు ముసిరి కదులుతున్నప్పుడల్లా ఝుమ్ ఝుమ్ అని ఒక్కసారిగా ఎగిరి మరలా ఒంటిపైనున్న కళ్ళు నురగపై వాలుతున్నాయి. అతని చేతిలో ఒక పేక బెత్తమును జుళిపిస్తూ ఎవరిని ఎప్పుడు బాదుతాడో అన్నట్లుంది అతని వాలకం. విష్ణుదత్తుడు ఒక వంక ఆశ్చర్యంతోనూ మరొక వంక అసహ్యంతోనూ చూస్తూ భయం వేస్తుండగా ఒక్కసారి అలా కొయ్యబారిపోయాడు. బ్రహ్మరాక్షసుడు అతన్ని చూచి, భయపడకు, ఆ వచ్చే అతను నీవు నిత్యం ఆరాధించు దత్తస్వామి, సందేహించకు, పో అని ఆయన పాదాలపై పడు, వదలబోకు, ఇటే వస్తున్నాడు, జాగ్రత్త అంటూ దూరంగా పారిపోయాడు. ఎన్నడూ అలవాటు లేని కని వినని ప్రదేశమునకు తీసుకుని వచ్చి ఒక అనాచారి, త్రాగుబోతు మరియు మాంస భక్షకుడిని చూపించి ఈయన దత్తుడు, కాళ్లపై పడు, సేవించు అని చెబితే ఏ విధంగా నమ్మడం? ఋగ్వేద పంచమండలమును దర్శించి బ్రహ్మనేత్రముల నుంచి జన్మించిన అత్రి మహర్షి త్రిమూర్తుల పరీక్షలలో సహా అనేక పరీక్షల యందు ఉత్తీర్ణురాలైన అనసూయాదేవి ఈ దంపతులకు జన్మించి అనేక సంవత్సరాలు తీవ్ర తపస్సు చేసి లోక కళ్యాణ కార్యమును నరించు సాక్షాత్ త్రిమూర్తి స్వరూపమైన ఆ దత్తస్వామి ఎక్కడా? ఈ వికృత రూపంతో సంచరించుచున్న త్రాగుబోతి ఎక్కడా అని తనలో తాను మదనపడుచుండగా తన చేతిలోనున్న పేకబెత్తమును జుళిపిస్తూ, మాయరా, చూచున్నదంతా మాయ, ఉన్నదంతా మాయరా, మటుమాయ అని అంటూ మత్తు వదిలిన గాని పట్టు దొరకదు, పట్టు దొరికినా నిజము తెలియను అని అనుకుంటూ విష్ణుదత్తుని దాటి వెళ్ళిపోయిందా ఆకారం. ఏమి జరిగిందో తెలియక ముందే అచ్చట అచేతనముగా నిలబడియున్న విష్ణుదత్తుని వద్దకు బ్రహ్మరాక్షసుడు వచ్చి, భలే వాడివయ్యా, మంచి అవకాశమును చేతులారా పోగొట్టుకున్నావు. అంతటి స్వామి ఎదురుగా వచ్చినప్పుడు ఆయన మాయలో పడిపోయావే, నీవేదో బ్రహ్మవేత్తవు, తత్వవేత్తవు అనుకున్నాను. సరే పద, మరొకసారి ప్రయత్నిద్దాం అంటూ అతను తన దారిన తాను వెళ్ళిపోగా విష్ణుదత్తుల వారు స్వగృహమునకు చేరుకున్నారు. ఇక ద్వితీయ పరీక్ష గురించి వచ్చే సంచికలో తెలుసుకుందాం. ఓం శ్రీ గురుదేవ దత్త.